ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ కనిపించడం లేదట. వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్ లో అనేక విమర్శలు వచ్చాయి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీలో ఉన్నవారికే పదవులు ఇవ్వాలని, బాధ్యతలు అప్పగించే వారిని నిర్ణయిస్తారని ప్రకటించారు. ఇప్పటికీ పార్టీ కార్యవర్గాల ఏర్పాటులో అదే విధానాన్ని ఫాలో చేస్తున్నారంటున్నారు. అయితే రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. గులాబీ పార్టీలో మెదక్ ఎంపీగా గెలిచిన ఆమెను తర్వాత కేసీఆర్ పక్కన పెట్టేయడం వల్ల కాంగ్రెస్ పంచక చేరారు. తర్వాత ఆమె కాషాయ కండువా కప్పుకుని కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం, అది బీజేపీతోనే సాధ్యమని తీవ్ర స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత ప్రాధాన్యం లేదని తేలిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివీచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే రాములమ్మ ప్లేట్ ఫిరాయించి యూటర్న్ తీసుకుని తిరిగి హస్తం నీడకు చేరారు. ఇప్పటికీ ఒక ప్రశ్న, ఆమెకు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవి ఎలా దక్కింది? పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాకుండా రాములమ్మను శాసన మండలికి ఎంపిక చేయడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఎలాగో అలా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న తరువాత రాములమ్మ నిజానికి యాక్టివ్ గా ఉండలేదని అవస్థ. పదవి వరిన తరువాత బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇస్తారని అందరూ ఊహించారు. గులాబీ నేతలకు రాములమ్మ బరాబర్ కౌంటర్లు ఇస్తారని కూడా కాంగ్రెస్ శ్రేణులు భావించారు. గులాబీ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలను ఆమె గుర్తు చేసుకుని తిరిగి తీర్చుకుంటారని అనుకున్నారు. కేసీఆర్ను రాజకీయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన్ను టార్గెట్ చేయడం ఖాయమని అందరూ ఊహించారు. కానీ ఆమె నోరు విప్పలేదు. చివరికి బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసినప్పుడు ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్టు ఉండడం తీవ్ర విమర్శలకు కారణమైంది.